సో హాయ్ అండి అందరికీ. టుడే మన టాపిక్ వచ్చేసి నర్సరీ వాళ్ళకి ఎన్ని బుక్స్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, మ్యాటర్ అర్థమయ్యే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. సో నర్సరీ వాళ్ళకి ఎన్ని బుక్సో చూడండి. మా పాప అయితే ఫస్ట్ స్కూల్కి వెళ్తుంది, 3 years ఇప్పుడు. సో ఫస్ట్ డే అయితే స్కూల్కి వెళ్ళింది, బాగానే ఉంది, అయిపోయింది. ఒక 1 week వెళ్ళిన తర్వాత బుక్స్ తీసుకోండి అని కాల్ వచ్చింది. నర్సరీకి అప్పుడే ఏం బుక్స్ అని నేను మా ఆయన అయితే అసలు తీసుకోవాలన్న ఆలోచనే లేదు మాకు. కాకపోతే ఏంటంటే తీసుకోవాలి అని అంటున్నారు కాబట్టి వాళ్ళ క్లాస్లో అందరూ తీసుకుంటే మళ్ళీ తీసుకోకపోతే వెనకబడిపోయిద్దేమో అన్న ఆలోచనతో తీసుకోవాల్సి వచ్చింది. సో వెళ్ళి చూస్తే 2000 అంటండి, 2000 బుక్స్కి, ఓకేనా. 2000 రూపాయి కాదు, రూపాయలు కాదు, 2000. అసలు వామ్మో, నాకైతే అసలు ఆశ్చర్యం అనిపించింది. సో ఎన్ని బుక్స్ చూడండి. యాక్టివిటీ అంట, యాక్టివిటీ 1 అంట, యాక్టివిటీ 2 అంట, నర్సరీ కోర్స్ 1 అంట, కోర్స్ 2 అంట. మొత్తం అందులో ఏమున్నాయంటే ABCDలు A to Z వరకు ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉన్నాయి. అంతే, ఇక డయాగ్రామ్స్, ఆర్ట్ జోన్స్. సో అవి చూస్తే ఓకే, నాలెడ్జ్ అయితే వచ్చిద్ది, రాదు అని అనట్లేదు నేను. కాకపోతే కొంచెం కాస్ట్ తగ్గిస్తే బాగుండు. నర్సరీకి అన్ని బుక్స్ ఏంటండి అసలు అర్థంగా అడుగుతా. 9 బుక్స్ అంట టోటల్. వీళ్ళు ఇప్పటి నుంచే అంతంత బ్యాగులు వేసుకొని ఆ బస్ ఎక్కి నడుచుకుంటూ వెళ్ళి వచ్చి అంతంత బుక్స్ వెయిట్ మోస్తే ఆ బ్యాక్ బోన్ ఏం కావాలి, అసలు వాళ్ళ హెల్త్ ఏం కావాలి, వాళ్ళ మెయిన్లీ నెక్ ప్రాబ్లం వస్తుంది కదా. అసలు నాకైతే అదే టెన్షన్ పట్టుకుంది. మనీ పోతే పోయినాలే కానీ వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉండిద్దేమో అన్న భయం ఎక్కువైపోయింది. సో మా పాప అయితే యాక్టివ్గానే ఉంది, కొంచెం పర్లేదు, బాగానే నేర్చుకుంటుంది. ఆల్మోస్ట్ ఇంట్లోనే నేర్పించేసాను నేను, A to Z వరకు ఆల్ఫాబెట్స్. సో అదండి మ్యాటర్. మీ దగ్గర ఇలానే ఉన్నాయా? మీ పాప వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళు ఇలానే అంటే ఇన్ని బుక్సే ఉన్నాయా? కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.